పాకిస్తాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అప్పుల కోసం ఇటు పాకిస్తాన్ తిప్పలు పడుతుందంటూ ఇటు అప్పుల కోసం మిత్ర దేశాల చుట్టూ తిరుగుతున్నామంటూ పాక్ పీఎం చెప్పుకొచ్చారు. ఆసిమ్ మునీర్తో కలిసి చాలా దేశాల చుట్టూ తిరుగుతున్నామంటూ, అలాగే పాక్ పీఎం షాబాజ్ షరీఫ్ ఒక సభా ముఖంగా ఆయన ప్రకటించాడు. ఇటు అప్పులు అడగాలంటే సిగ్గుగా అనిపిస్తుంది అంటూ ఆయన కామెంట్స్ చేశాడు. ఇటు పాక్ పీఎం వ్యాఖ్యలపై ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాడు. ఇటు బిచ్చగాళ్ళ బోర్డు ఏర్పాటు చేస్తే జీవితకాలం అధ్యక్షుడుగా ఇటు పాక్ పీఎం ఉంటాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి పాక్ పీఎం ఏం మాట్లాడాడో ఒకసారి ఆయన మాటలను ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. मैं यहाँ पर बगैर किसी लगी लपटी के आपको बताना चाहता हूँ कि मैं भी और खामोशी के साथ फील्ड मार्शल हम कई ममालिक में गए और उनसे कहा कि IMF का प्रोग्राम है, ये हमारा एक्सटर्नल गैप है, आप इतने बिलियन डॉलर्स दे दें, आप इतने बिलियन डॉलर्स दे दें। मैं उन ममालिक का, दोस्त ममालिक का बेहद शुक्रगुजार हूँ कि जिन्होंने हमारी पजीराई की। लेकिन आप जानते हैं कि जब कोई किसी से मांगने जाता है तो अपनी इज्जत नफ्स के ऊपर वो उसकी कीमत उसको चुकानी पड़ती है, कॉम्प्रोमाइज़ करना पड़ता है। और फिर बाद में कोई ऐसा कहीं से ख्वाहिश आ जाए तो उस ख्वाहिश को वो कितनी भी वो उसको इम्प्लीमेंट करने का कोई जवाब ना हो, आप उसका बोझ लेते हैं। तो मैं समझता हूँ कि ये वो हालात हैं जिनसे हम गुजरे। फिर इन ममालिक में इल्म है। मैं यहाँ पर बगैर किसी అప్పులు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే కోరికలు తీర్చాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర తలలు వంచాల్సి వస్తుంది. నేను ఆసిమ్ మునీర్ ఇద్దరం కలిసి మిత్ర దేశాలు అలాగే చాలా దేశాలను తిరిగి వస్తున్నామంటూ ఇటు షాబాజ్ షరీఫ్ చెప్పుకొస్తున్నాడు. సో మొత్తం మీద పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది ప్రస్తుతానికి. పాకిస్తాన్కు ఉన్న అప్పులు ఎంత? $277 బిలియన్ ప్రస్తుతానికి పాకిస్తాన్కున్న అప్పు. సో ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి చేతులు జోడించాలంటే, తలలు వంచాలంటే సిగ్గనిపిస్తుంది అంటూ ఆయన ఒక ఎక్స్పోర్టర్స్ అలాగే బిజినెస్ మెన్స్కి సంబంధించిన ఒక మీటింగ్లో ఆయన చెప్పుకొచ్చాడు. కానీ నిన్నగాక మొన్న మనం చూస్తే ఇటు డావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చాలా గర్వంగా ఇటు ఆసిమ్ మునీర్ అలాగే షాబాజ్ షరీఫ్ ఏం మాట్లాడారు. ఇటు పాకిస్తాన్ ఒక మిలిటరీ అలాగే ఒక సివిక్, అంటే డెమోక్రసీతో ఇటు రాజకీయ నాయకులు అలాగే మిలిటరీ రెండు కలిసి మా దేశాన్ని ఏలుతున్నాం, ఇది స్ట్రాంగెస్ట్ ఎకానమీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అంటూ అక్కడ గొప్పలు చెప్పుకున్నారు. కానీ తమ దేశానికి సంబంధించిన బిజినెస్ మెన్స్, ఎక్స్పోర్టర్స్ వీళ్ళందరితో కూర్చొని షాబాజ్ షరీఫ్ చాలా క్లియర్గా అప్పుల్లో ఉన్నాము, అప్పులు అడగడానికి సిగ్గు అనిపిస్తుంది, తల వంచడానికి సిగ్గు అనిపిస్తుంది, వాళ్ళు చేసే డిమాండ్స్ నెరవేర్చడానికి సిగ్గు అనిపిస్తుంది, చేతులు జోడించడానికి సిగ్గు అనిపిస్తుంది, అడుక్కోవడానికి సిగ్గు అనిపిస్తుంది అంటూ షాబాజ్ షరీఫ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఒకసారి ఇటు పాకిస్తాన్ అప్పు పరిస్థితి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. $277 బిలియన్ ప్రస్తుతానికి అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ జీడిపిలో దాదాపు 72 నుంచి 73%, 72 to 73% వాళ్ళ దేశానికి సంబంధించిన జీడిపిలో అప్పు కట్టడానికే సరిపోతుంది. అంటే ప్రతి నెల వాళ్ళ అప్పులకు సంబంధించిన ఇంట్రెస్ట్, ఈఎంఐస్ కట్టుకోవడానికి వాళ్ళ దేశానికి సంబంధించిన జీడిపిలోంచి ఓన్లీ 72 నుంచి 73% మొత్తం డబ్బులు దానికే ఖర్చు అవుతున్నాయి. సో గవర్నమెంట్ రన్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఒకసారి నేషనల్ బడ్జెట్ మనం చూస్తే కనుక అప్పులు కట్టుకోవడానికే మొత్తం సరిపోతున్నట్టు తెలుస్తుంది. అలాగే IMF నుంచి లోన్ తీసుకున్నారు. IMF రీసెంట్గా జనవరి 2026లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏం సజెస్ట్ చేస్తుంది, ఏం చెప్తుంది అని అంటే వాళ్ళ జీడిపి 2026కి గాను 3.2% ఉండబోతుందంట. ఒకసారి ఇండియాతో కంపేర్ చేసే ప్రయత్నం చేస్తా. ఇటు ఇండియాతో కంపేర్ చేస్తే 2026కి మన జీడిపి 7.6 గ్రోత్ రేట్ చూపిస్తుంది, 7.6%. అలాగే వాళ్ళ దగ్గర ఇన్ఫ్లేషన్ చూస్తే 6.3%. ఇండియా ఇన్ఫ్లేషన్ రేట్ ఫర్ 2026 1.42, ఆల్మోస్ట్ లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. మన గ్రోత్ రేట్ అంత హై ఉంది. వన్ ఆఫ్ ద మేజర్ గ్రోయింగ్ ఎకానమీస్లో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉన్న కంట్రీ ప్రస్తుతానికి వరల్డ్లో ఇండియా. అలాంటి పరిస్థితిలో ప్రస్తుతానికి ఇండియా ఉంది. ఒకసారి IMF ఇంకా ఏం చెప్పుకొచ్చింది. IMF 2025లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా ప్రతి సంవత్సరం వాళ్ళ జీడిపిలోంచి ఒక 6% అక్కడున్న మిలిటరీ అఫీషియల్స్, అక్కడున్న రాజకీయ నాయకులు 6%, వాళ్ళ జీడిపిలోంచి 6% వాళ్ళు తినేస్తున్నారంట కరప్షన్ పేరుతోనే.
అంటే ప్రతి ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టుని, ఆ పాలసీని కొంత మ్యానిపులేట్ చేసి ఇటు పొలిటికల్ అలాగే మిలిటరీలో ఉన్న ఆఫీషియల్స్ అందరూ డబ్బులు తినడానికి వాడుకుంటున్నారు. 6% ఆఫ్ జీడిపిని 6% ఆఫ్ జీడిపి, పాకిస్తాన్ జీడిపిని ఇటు కరప్షన్ పేరుతో మింగేస్తున్నారు పొలిటీషియన్స్, మిలిటరీ ఆఫీషియల్స్. జనరల్ పబ్లిక్కి వాడాల్సిన ఆ డబ్బుల్ని వాళ్ళే మింగేస్తున్నారు. ఇంకో పక్కన ఒకసారి మనం చూస్తే పాకిస్తాన్ వాళ్ళ రిసోర్సెస్ని, వాళ్ళ దగ్గర ఉన్న మినరల్స్ని, వాళ్ళ దగ్గర ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్, అలాగే గ్రీన్ బాండ్స్, మైనింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నిటిని కూడా ప్రస్తుతానికి అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటారా? ఒక బెగ్గింగ్ బౌల్, ఒక బౌల్ని పట్టుకొని భిక్షం అడుకునే బదులు వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్స్ని అమ్ముకుందామన్న ప్రయత్నం ప్రస్తుతానికి చేస్తుంది. అలాగే ఉరాన్ పాకిస్తాన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రస్తుతానికి రన్ చేస్తుంది. సో ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు షహబాజ్ షరీఫ్ అలాగే ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వీళ్ళు లోన్ల కోసం ప్రపంచ దేశాలకు సంబంధించిన మిత్ర దేశాల దగ్గరికి వెళ్తున్నారు. డాలర్స్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లోన్స్ని అడుగుతున్నారు. సో ఇటు షహబాజ్ షరీఫ్ చేసిన ఒక స్టేట్మెంట్ మనం చూస్తే, వీ ఫీల్ అషేమ్డ్, వీ గో అరౌండ్ ద వరల్డ్ బెగ్గింగ్ ఫర్ మనీ. సిగ్గేస్తుంది మాకు అప్పులు అడగడానికి వేరే దేశాల దగ్గరికి వెళ్తూ అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తానికైతే మిత్ర దేశాల దగ్గరికి అంటే చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ ఇక్కడ దగ్గరికి వెళ్తే వాళ్ళు లోన్స్ ఇస్తున్నారంట, కానీ వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరుతున్నారంట. ఆ కోరికలకి వీళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుందంట. దానికి కూడా ఇటు షహబాజ్ షరీఫ్ బాధపడుతూ చెప్తున్నాడు, మిత్ర దేశాలు మనని హెల్ప్ చేస్తున్నాయి, మనకు హెల్ప్ చేస్తున్నాయి, కానీ వాళ్ళు అడిగే గొంతమ్మ కోరికలను మాత్రం తీర్చలేకపోతున్నాం, వాటన్నిటికీ ఒప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉంది, అప్పులో కూరుకుపోయింది పాకిస్తాన్ అంటూ ఆయన సభాముఖంగా ఇటు చెప్పుకొచ్చాడు. సో మొత్తం మీద సోషల్ మీడియాలో, ఇటు పాకిస్తాన్ సోషల్ మీడియా అలాగే ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో అందరూ ప్రస్తుతానికి ఇటు షహబాజ్ షరీఫ్ చేసిన కామెంట్స్ని ట్రోల్ చేస్తున్నారు. బిచ్చగాళ్ళ బోర్డు ఏర్పాటు చేస్తే జీవితకాలం అధ్యక్షుడు పాక్ పీఎంఏ ఉంటాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తానికైతే హాస్యాస్పదంగా ఉంది ఇటు పాకిస్తాన్ చేస్తున్న ఇటు షహబాజ్ షరీఫ్ చేస్తున్న కామెంట్స్. ఇటు ప్రపంచ దేశాలని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ ఒక స్ట్రాంగ్ నేషన్, ఇటు డావోస్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటూ పాకిస్తాన్ ఒక స్ట్రాంగ్ నేషన్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ప్రస్తుతానికి సిట్యువేషన్ చూస్తే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం, అప్పులు అడగడానికి సిగ్గేస్తుందంటూ షహబాజ్ షరీఫ్ చెప్పుకొస్తున్నాడు. జీడిపి గ్రోత్ రేట్ చూస్తేనేమో 3.2% ఉంది, ఇన్ఫ్లేషన్ చూస్తే 6.3% ఉంది. జీడిపిలోంచి ఆల్మోస్ట్ 68 to 73% అప్పులు కట్టుకోవడానికి సరిపోతుందంట. సో మొత్తం మీద కరప్షన్ కూడా ఇప్పుడు హైయెస్ట్ లెవెల్లో పాకిస్తాన్ జీడిపిలోంచి 6% ఇటు మిలిటరీ ఆఫీషియల్స్ అలాగే పొలిటికల్ ఆఫీషియల్స్, పొలిటికల్గా గెలిచిన వాళ్ళు, పవర్లో ఉన్న వాళ్ళు 6% జీడిపిని అక్కడున్న పాలసీస్ని మ్యానిపులేట్ చేసి, పాలసీ మేకింగ్ ఏదైతే చేస్తుంటారో దాన్ని మ్యానిపులేట్ చేసి దాంట్లోంచి 6% డబ్బుల్ని తీసుకుంటున్నారంట. సో మొత్తానికైతే పాక్ ప్రైమ్ మినిస్టర్ బెగ్ అబ్రాడ్ రాదర్ దాన్ కలెక్ట్ రెవెన్యూ ఎట్ హోమ్. సో మిగతా దేశాల్లో అప్పులు అడుక్కోవడం బదులు ఇక్కడే స్థానికంగా కొంత రెవెన్యూ పెంచుకుంటే బాగుంటుందంటూ కొంతమంది చెప్పుకొస్తున్నారంట. సో మొత్తం మీద దీని మీద ఇటు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల గురించి. ఇటు IMF కూడా రిపోర్ట్లో చాలా క్లియర్గా అప్పులు చేస్తున్నారు కానీ వీళ్ళ దగ్గర కట్టుకునే పరిస్థితి కూడా లేదు అంటూ IMF కూడా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.